Hello all, this is from Monetary Good channel and today task lo ఏంటంటే we're going to discuss about keywords. ఏంటిది keywords అన్నమాట. సో keywords వచ్చేసి మనకి C లాంగ్వేజ్ లో స్పెషల్ మీనింగ్ అన్నమాట. స్పెషల్ మీనింగ్ అంటాం. ఓకే, స్పెషల్ మీనింగ్ అంటే మనం ఆ కీవర్డ్స్ అన్ని టోటల్గా మనకి కీవర్డ్స్ ఎన్ని ఉంటాయంటే 32 ఉంటాయి. సో ఈ కీవర్డ్స్ వచ్చేసి మనకి అన్ని లోయర్ కేస్లోనే ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? లోయర్ కేస్లోనే ఉంటాయి అన్ని. ఆల్ లెటర్స్ ఇన్ లోయర్ కేస్. ఓకే, సో మనం కీవర్డ్స్ స్పెషల్ మీనింగ్కి అయితే యూజ్ చేయగలం అన్నమాట. సో మనం డిఫరెంట్ పర్పసెస్కి అయితే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో డిఫరెంట్ పర్పస్కి అయితే యూజ్ చేయలేము అనమాట. ఓన్లీ మనం పర్టికులర్ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయగలం. సో అన్ని కీవర్డ్స్ వచ్చేసి మనకి ఆల్ ఇన్ లోయర్ కేస్ ఉంటుంది. అన్ని మనకి ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి? 32 రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి. అవి ఏంటివో ఒకసారి మనం స్క్రోల్ చేసి చూపిస్తాను. సో జనరల్గా నాకు డెఫినేషన్ కావాలంటే యూ కెన్ రిఫర్ దిస్ డెఫినేషన్. ఈ కీవర్డ్ ఇస్ రిజర్వ్డ్ వర్డ్, ఆల్ వర్డ్స్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ మీనింగ్ దట్ వీ కెన్ నాట్ చేంజ్ అని ఉంది. సార్, సో ఇప్పటిదాకా మనం ఎన్ని కీవర్డ్ డిస్కస్ చేసుకున్నామంటే, మనం ఇప్పుడు ఈ లెంతీ వీడియోలో మనం ఇప్పటిదాకా ఏ కీవర్డ్స్ డిస్కస్ చేసుకున్నాం అంటే డబుల్ డేటా టైప్. అండ్ డబుల్ డేటా టైప్ ఈ సర్వ్డ్ యాజ్ ఎ కీవర్డ్ ఉంది. మనం అది టైప్ని ఒక వేరియబుల్ టైప్ని డిఫైన్ చేయడానికి తప్ప మనం ఆ డేటా టైప్ మనం ప్రింట్ చేయడానికి కానీ ఒక వాల్యూ స్టోర్ చేయడానికి కానీ మనం యూజ్ చేయలేం. మనం వేరియబుల్లోనే స్టోర్ చేయాలి యాక్చువల్గా. సో మనం ఈ కీవర్డ్ ఫ్లోట్ అనే కీవర్డ్, ఇంట్ అనే కీవర్డ్, అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ లాంగ్ అని చెప్పాను. అండ్ మనం కొన్ని కీవర్డ్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ కొన్ని అయితే రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను క్యార్ గురించి అయితే చెప్పాను. ఎస్, అండ్ ఆల్సో నేను కాన్స్ట్ కీవర్డ్ గురించి చెప్పాను. ఎస్ అను. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ some keywords. So I have taught you the key return. సో రిటర్న్ 0 అని లాస్ట్లో రాస్తున్నాం కదా. రిటర్న్ 0 అంటే నీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రిటర్న్ అయిందని చెప్పేసి. అండ్ ఆల్సో వాయిడ్ మెయిన్ కూడా యూస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కీవర్డ్స్ నేను నా క్లాస్లో అయితే ఇప్పుడు దాకా టిల్ ఈ క్లాస్ వరకు నేనైతే డిస్కస్ చేశాను. సో అండ్ ఆల్సో మనం ఈ కీవర్డ్స్ స్పెషల్ మీనింగ్కి యూస్ చేయలేమని చెప్తున్నా. ఎస్ ఆర్ నో? కెనాట్ యూస్ ఫర్ డిఫరెంట్ పర్పస్. సో లెట్స్ సే దట్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. నేను ఆన్లైన్ సి కంపైలర్ ఓపెన్ చేశాను. సో నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూ స్టోర్ చేయొచ్చు. నేను ఏ వాల్యూ ప్రింట్ చేయొచ్చు, ఎందుకంటే ఏ ఈజ్ వేరియబుల్. ఎస్ ఆర్ నో? సో నేను ఏ వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకుంటే యూజింగ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఐ విల్ బి గెటింగ్ 10 ఓన్లీ. సో నేను ఏ ప్లేస్లో డేటా టైప్ రాయగలనా? డేటా టైప్ రాసి ఈ డేటా టైప్లో 10 అనే వాల్యూ స్టోర్ చేయగలనా? నేను డైరెక్ట్గా డేటా టైప్ రాశాను, ఇక్కడ కూడా ఇంట్ అని రాస్తున్నా. ఇలా రాస్తే నాకు వాల్యూ వస్తుందా? సార్ చూద్దాం. సో ఇలా ఇస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇలా రాస్తే నాకు అవుట్పుట్ రావట్లేదు. సో 2 or more డేటా టైప్స్ ఈస్ డిక్లరేషన్ స్పెసిఫైడ్, లైక్ 2 or more డేటా టైప్స్ ఈస్ నాట్ అలౌడ్ అని చెప్తుంది. ఓకేనా? యాక్చువల్గా అంటే నేను వేరియబుల్ ప్లేస్లో డేటా టైప్ అన్నది నేను రాయలేను. సో డేటా టైప్ ప్లేస్ డేటా టైప్ మాత్రమే రోల్ ప్లే చేస్తుంది. సో డేటా టైప్ వేరియబుల్లో యాక్ట్ చేయలేదు, అండ్ డేటా టైప్ కాన్స్టాంట్లో యాక్ట్ చేయలేదు, అండ్ డేటా టైప్ లైక్ ఐడెంటిఫైర్ లాగా యాక్ట్ చేయలేదు అనమాట. ఓకేనా? సో మనం డేటా టైప్ దేనికి యూస్ చేస్తున్నాం? ఒక వేరియబుల్ని టైప్ని డిఫైన్ చేయడానికి మాత్రమే. అంటే ఇది వేరియబుల్ అనుకోండి, ఈ వేరియబుల్ని టైప్ని చెప్తాం. అంటే ఏ వేరియబుల్ టైప్ ఏంటి టైప్ అని నేను డేటా టైప్ పెట్టి చెప్తాను. అది నేను వేరియబుల్ ప్లేస్లో డేటా టైప్ అన్నది ఇలా రాయలేను అనమాట. ఎస్ ఆర్ నో? ఇలా నేను రాయలేను. దిస్ ఈస్ ది ఇంపాసిబుల్ ఫర్ మీ. దిస్ ఈజ్ నాట్ అలౌడ్ అనమాట. డేటా టైప్ ప్లేస్లో వేరియబుల్ ప్లేస్లో నేను డేటా టైప్ రాయలేను. డేటా టైప్ డైరెక్ట్గా నేను డేటా టైప్ తీసుకొని ఒక వాల్యూ ప్రింట్ చేయడానికి మాత్రం కూడా నేను ప్రింట్ చేయలేను అనమాట. దిస్ ఈస్ ది రీజన్. అండ్ ఆల్సో సేమ్ డేటా టైప్ తీసుకొని నేను ఒక వాల్యూ రీడ్ చేయడానికి కానీ లెట్స్ సే దట్ సో సేమ్ డేటా టైప్ తీసుకొని ఇలా నేను లైక్ లెట్స్ సే దట్ ఏ అని రాశాను, ఇక్కడ కూడా ఏ అని రాస్తున్నా. అండ్ ఇక్కడ ఏ వాల్యూ కంపైల్ టైంలో వచ్చాను కదా వాల్యూ. సో రన్ టైంలో తీసుకోవాలంటే స్కాన్ఎఫ్ స్పెసిఫైడ్ డి కామా అడ్రస్ ఆఫ్ ఇంట్ అని రాయలేము. ఇలా అడ్రస్ ఆఫ్ ఇంట్ అని రాయలేము. ఓకే,
సో ఎంటర్ ఏ వాల్యూ అని ఇస్తున్నాం. ఓకేనా, ఈసారి రన్ చేస్తున్నా. సో రన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఎర్రర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక వేరియబుల్ ఉండాల్సిన ప్లేస్లో నేను డేటా టైప్ ప్లేస్ చేస్తున్నా. సో దిస్ ఈస్ గెటింగ్ మీ ఎర్రర్. సో డేటా టైప్ ఓన్లీ టైప్ని డిఫైన్ చేయడానికి మాత్రమే, అంటే వేరియబుల్ టైప్ని డిఫైన్ చేయడానికి మాత్రమే, కానీ మనం రీడ్ చేయడానికి కానీ ప్రింట్ చేయడానికి కానీ ఒక వేరియబుల్ యాక్ట్ చేయడం కానీ డేటా టైప్ మాత్రం వర్క్ చేయలేదన్నమాట. ఓన్లీ స్పెషల్ ఈ స్పెషల్ ప్లేస్ తప్ప మనం ఈ డేటా టైప్ని ఎక్కడ ప్లేస్ చేయలేము. అలా మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, లైక్ కాన్స్ట్ అని, డబుల్ అని, ఫ్లోట్ అని, ఇంట్ అని, అండ్ కంటిన్యూ, ఈనమ్, ఫర్, ఎల్స్. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ వన్ మీనింగ్కి తప్ప, అంటే వన్ స్పెసిఫిక్ టాస్క్కి తప్ప ఇంకా ఏ స్పెసిఫిక్ టాస్క్కి కూడా దిస్ ఈస్ వోంట్ వర్క్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ కీవర్డ్స్. సో టోటల్గా 32 కీవర్డ్స్ ఉన్నాయి. అప్కమింగ్ సెషన్స్లో ఈ రిమైనింగ్ కీవర్డ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. అండ్ వాట్ ఈస్ ఇఫ్, వాట్ ఈస్ ఫర్, వాట్ ఈస్ స్విచ్, అండ్ వాట్ ఈస్ స్టాటిక్, వాట్ ఈస్ ఎల్స్, ఇవన్నీ మనం అప్కమింగ్ సెషన్స్లో లైక్ పోతూ లైక్ 2-3 వీడియోస్లో మనం ఈ స్లోగా మనం ఈ రిమైనింగ్ కీవర్డ్స్ని కూడా వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వస్తాం. ఓకే, అంటే కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడే మనకి కీవర్డ్స్ తగులుతాయి అనమాట. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఇఫ్ యూఆర్ మెయింటైనింగ్ ది నోట్స్, యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ 32 కీవర్డ్స్. అండ్ ఇన్ దిస్ దీంట్లో ఏంటంటే మనకి మెయిన్గా ఇవే యూస్ చేస్తాం త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ ఈ కీవర్డ్స్ యూస్ చేస్తాం ఏ కోడ్ రాయాలన్నా కానీ. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. డూ సబ్స్క్రైబ్ మన టెక్ గురు ఛానల్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్.